మా సిటీ గురించి పెద్దోళ్ళు పట్టించుకున్నదే లేదు. మరి మాకు ఒక్కటి తెలుతుంది ఒక్కటి తెలియదు. మీకు ఈ సిచ్యువేషన్లు ఉన్నాం. మా సిటీ మా వయసు చనిపోయిన బాధల నిండా మునుగున్నాం. రోజు రోజుకు ఇంకా ఎక్కువనే మాకు తట్టుకోలేకపోతున్నాం. పనాడొచ్చి ఇంట్లుండి మా పిల్లని చంపిపోయే, కడుపులో ఉన్న పిల్లని కూడా చూడకుండా చంపిన దానికి ఈ ప్రభుత్వము, ఈ రాష్ట్రము, అందరూ పెద్దోళ్ళు వచ్చి మాకు న్యాయం చేయాలని మీకు అనిపించలేదా? నరేంద్ర మోడీ సారు గారు, ఈ కేసీఆర్ సారు గారు, రేవంత్ సారు గారు, ఈ పెద్దోళ్ళు కవితక్క, ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వచ్చి ఈ దానికి ఎలాంటి పరిష్కారం ఆలోచించారో మీరు ఎక్కడున్న అసెంబ్లీలో మాట్లాడాలి. ఇట్లాంటి కేసుల గురించి మీరు వాదించడం జరగాలి. లేకపోతే తల్లి తండ్రి బతికేటట్టు లేరు. వాళ్ళు రోజు రోజుకు నరకం అంటే నరకం చూస్తారు. అసంటి పిల్లని పొట్టను పెట్టుకుని పోయిన వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్ లా వాళ్ళకి అన్నం తినే అర్హత కూడా ఉండద్దు. అలా నలుగురికి కఠినమైన శిక్షలు విధించాలని, వాళ్ళకి ఎలాంటి శిక్ష అయితే ఈ ప్రపంచానికి సంతోషం కలుగుతుందో, ఈ ప్రపంచానికి ఆనందం కలుగుతుందో, అందరు చల్లగా నిద్రపోతారో, మళ్ళీ ఇసుంటి అగాజాలు ఎవరు చేయకుండా ఆపాలన్నా, ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగద్దన్నా ఖచ్చితంగా మీరు కదిలి రావాలి. మాకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇలాంటి కేసుని మీరు పక్కకు పెట్టకుర్రి, పట్టించుకోరు దయచేసి. మా పిల్ల కాదు, దయచేసి మీ పిల్ల కూడా అనుకోండి. అలాంటి పరిస్థితులు వస్తే ఏ తల్లి తట్టుకోదు, ఏ తండ్రి తట్టుకోదు, ఏ కుటుంబం తట్టుకోదు. కాకపోతే సిట్టి చనిపోయి ఏళ్ళకి నెల అవుతుంది. ఇంకా ఏ న్యాయం జరిగినట్టు మాకు అనిపించలేదు. మాకైతే జిల్లా రాష్ట్రం అంతా మాకు సపోర్ట్ అయితే ఇస్తుండ్రు, ఫోన్లు చేస్తుండ్రు, ఏడుతుండ్రు, మేమున్నామంటుండ్రు. కానీ ప్రజలంతా ఉన్నాం అంటుండ్రు, మేమున్నామని బలం ఇస్తుండ్రు బాగా. పెద్దోళ్ళు మాత్రం ఆంధ్ర నుంచి వెళ్ళి వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకు రాదు, అమెరికా నుంచి వెళ్ళి ఏదో మొదటి నుంచి వెళ్ళి వస్తుంది. అది ఇక్కడనే వేయిన కథ కాదు, మొదటి దాకా వేయింది. ప్రపంచం అంతా కలకల అంటుండ్రు సారు. దయచేసి పెద్దలకు మాత్రం పోకుండా అయితే ఉండదు. ఇది పెద్దలకు మాత్రం వేయింది. మీరు విన్నారు. ఇదేంది కథ అని మీకు కూడా బాధ అనిపిస్తుంది. వదిలిపెట్టకుర్రి, పట్టించుకోండి. మీరు పెద్దోళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకుంటారు. మూలకు ఉన్నోళ్ళం మేము బుక్కడ దీనికి ఇట్లా మూలకు ఉన్నోళ్ళం. మాకు ఏం తెలియదు. ఈ సంపుకోడు, ఈ పొడుచుకోడు, ఈ పంచాయతీలు, ఈ స్టేషన్లు, ఇవన్నీ అయితే మాకు ఏం తెలియదు. ఎటు అన్న మాకు దోయపడతలేదు, ఏం చేయాలన్నా మాకు దోయపడతలేదు. ఇది ఇంత దిగజారిపోతుంది, పోవద్దా అని మేము పట్టుదల కట్టి మేము అందరైతే ఆలోచించుకొని పని చేసుకుంటానికి మేము దిగుతున్నాం. దయచేసి మీరు కూడా దిగుండ్రి. మీ పెద్దల ఆశీస్సులు మా మీద ఉండి మా పిల్లకు న్యాయం చేయర్రి. దయచేసి చెప్తున్నా. రోజు ఇట్లనే కూర్చుంటున్నాం. న్యాయం ఇంకా జరుగుతలేదు, నెల అవుతుంది, ఇంకా జరుగుతలేదు అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. వీళ్ళు చల్లబడ్డరు, వీళ్ళు సప్పుడు ఎత్తలేరు, వీళ్ళు ఇట్లనే ఉన్నారా అని అనుకుంటున్నారు కావచ్చు. మేము చల్లగా పడతలేము. మేము ఏది చేయన్నా అని ఆలోచించుకుంటున్నాం. ఎవరి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. కాకపోతే మాకు మాత్రం మీరు సపోర్ట్ ఉండి మేము మీ దగ్గరికి వచ్చినా రాకపోయినా మా పిల్ల కాదు మీ పిల్ల అనుకొని మాకు న్యాయం చేసి మా పిల్లకు గెలిపిర్రి. మా పిల్లకు న్యాయం చేయర్రి, తల్లిదండ్రికి న్యాయం చేయర్రి. తల్లి శవం అయిపోయింది, తండ్రి శవం అయిపోయిండు. వాళ్ళు మా చెల్లెది ఏం మాట్లాడుతుందో అర్థమైతే లేదు. ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడుతుంది. ఆమె కాపు శక్తి లేకుండా అయిపోతుంది. అంత బిడ్డ పోతే ఏ తల్లి తట్టుకుంటుంది, ఏ తండ్రి తట్టుకుంటాడు? అంతేందుకు మేమే మా పానం అంతా జల్ అంటుంది. కరెంటు సాగించినట్టు అవుతుంది మాకే. కానీ కన్న తల్లికి ఎంత కావాలి? దయచేసి సార్లు, పెద్ద సార్లు, వాళ్ళ సార్ల గురించి మాకు తెలియదా ఎంత పెద్ద సార్లు అన్నది. మేము అన్నీ అరుచుకుంటూనే ఉన్నాం, ఏడిపోతే న్యాయం జరుగుతుందని. కాకపోతే జరుగుతుందని మేము అరుచుకుంటున్నాం, అందరినీ తెలుసుకుంటున్నాం. కానీ కొందరు గాడిపోతే ఏడిపోతే న్యాయం జరుగుతుందని అంటుండ్రు. ఇంకెంత పెద్దోళ్ళు ఉన్నారో మాకు తెలియదు. ఆ పెద్దోళ్ళంతా మాకు సాయపడి మాకు న్యాయం చేసి తల్లికి, పిల్లకు, తండ్రికి, కుటుంబానికి అలా అల్లకొల్లం అయిపోయారు, నటుడిగా పడ్డరు. ఇల్లు జాగిడిచి పెట్టుకొని వచ్చి ఒక పెంట మీద బతికినట్టు బతురు సారు. అర్థం చేసుకోరి. ఆడొచ్చి మా ఇంట్లో వరుడేంది, మా పిల్లని చంపుడేంది, మేము ఆగంపాలావుడేంది. ఆ నొక్కులే కాదు, మేము అందరం గాలైపోతున్నాం. మాకు అసలు మనశాంతే ఉండలేదు. ఇలాంటి లెక్కలు మేము ఎన్నడూ చూడలేము. ఇదే ఫస్ట్ మేము చూసుడైతే. నరేంద్ర మోడీ కూడా పట్టించుకోవాలి. ఆ సారు పెద్ద సారు, పెద్ద మేలు చేస్తుండు. రాష్ట్రాలే కాపాడుతుండు, దేశాలే కాపాడుతుండు. ఆ తప్పు చేసిన వాళ్ళని కూడా కాల్చి పారేస్తుండు. ఆ సార్ కూడా పట్టించుకోవాలి. నరేంద్ర మోడీ ఉన్న దేశంలో ఉన్నాం కదా, అదే రాష్ట్రంలో ఉన్నాం కదా. ఆ తండ్రి ఎందుకు పట్టించుకుంటలేడు, అయ్య ఎందుకు పట్టించుకుంటలేడు? పట్టించుకుంటాడు, అది మాకు తెలుసు. కానీ ఆయన కొంత భాష రాదు. తెలుగు వచ్చిన వాళ్ళంతా ఆయనకు చెప్పి ఆయన పట్టుదల బట్టి మమ్మల్ని గెలిపియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ఒకటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా. నా బిడ్డ చనిపోయి ఇప్పటికి నెల అవుతుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు
కవిత గారు, కేసీఆర్ గారు, సీతక్క గారు, ఇంకా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కానీ పేరు నాకు ఎక్కువ తెలియదు. దయచేసి నా కూతురుకు మళ్ళా ఇలాంటి విషయం ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలాంటి కేసులు జరగకుండా పట్టించుకొని మీరు నాకు న్యాయం చేస్తారని కోరుతున్నా. దయచేసి నెల అవుతున్నది, కోర్టుకి ఏమైనా కోర్టుకు పిలిపిస్తున్నారు కానీ నేను పోదలేను. నాకు ఇంటికాడ వాళ్ళకి శిక్ష పడేదాకా నేను కోర్టు పోను. దయచేసి ఎవరైనా కామెంట్ రూపంలో ఎవరి దగ్గర పోతే నాకు న్యాయం జరుగుతుందో కొంచెం చెప్పుర్రు. అన్ని రాష్ట్రాలు ఒకటైనవి. అది ఇంతదాకా మొన్నటిదాకా 2 రాష్ట్రాలు, ఇప్పుడు భూమి పుట్టిన కాడికి పోయింది. వాళ్ళందరూ ఒక్కటై ఊరికి ధర్నాలు చేసుకుంటా, దీపాలు పెట్టుకుంటా, న్యాయం జరగాల అని రాష్ట్రం అంతా అల్లాడుతుంది. ఆడపిల్లల బతుకులు అంగట్ల బొమ్మలు అయిపోయినాయి. ఇలా రోడ్డు పన్న పోయినా ఎంపుతుర్రు, ఇంట్లున్నా ఎంపుతుర్రు, ఎక్కడికి పోయినా ఆడపిల్లకు రక్షణ లేదు. మరి అదే చట్టం న్యాయం ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటే చంపిన వాళ్ళకు వెంటనే చంపుడు శిక్ష ఎత్తే ఇది ఏ పిల్ల కూడా చచ్చిపోకపోతుండే. ఇప్పుడు చిట్టమ్మ చనిపోయిన కంచెలు ఇప్పటికీ 10 మంది చనిపోయారు. ఈ రేవంత్ రెడ్డి సార్ గారికి మొక్కుతున్నా, ఇంకా పెద్ద పెద్ద ఎవరున్నారో ఈ కేసుల గురించి వాదించేటోళ్ళు, ఈ కేసుల గురించి పట్టించుకునే ఎవరున్నారో ఆ పేరు నాకు తెలియదు. మీరు అందరు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ వైషమ్మ కథ ఇప్పటికి ముగించదు. కొన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళకు శిక్ష పడేదాకా ఈ రాష్ట్రం అంతా ఏ శిక్ష వేయమంటారో అదే శిక్ష వాళ్ళకే ఇరు. మీరు ఇప్పుడు కామెంట్లల్లా ఎన్ని రాష్ట్రాల పన్న పోయిందో ఎంతమంది ఏ శిక్షలు వేయాలని కోరుకుంటుర్రో వాళ్ళు మాత్రం బతికే అర్హత లేదు. వాళ్ళకు వాళ్ళ నలుగురిని తీసేయడానికి గవర్నమెంట్ లేదు, రూల్స్ లేదు అని అంటుర్రు. మరి రూల్స్ లేదని అంటే లంగల్ని దొంగల్ని చంపటోళ్ళని ఇట్లా నిచ్చబెట్టుకుంటూ పోతే ఇలా చంపుతారు, రేపు మళ్ళీ జైలుకి పోతారు, వాళ్ళు కాపాడతారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ చంపుతారు, మళ్ళీ జైలుకి పోతారు, వాళ్ళు కాపాడతారు. మరి ఇట్లా ఎన్ని సేవలు పోతాయి? మరి అసంటోళ్ళని ఎందుకు వాళ్ళ రక్షగా కాపాడుతుర్రు? ఇలా నేను వాళ్ళకి చట్టంకి నేను రూల్స్ మారమని చెప్తలేను. మొత్తం ఆంధ్ర, ఒంగోలు, కర్ణాటక, అమెరికా పెద్ద పెద్ద రాష్ట్రాలంతా ఒకటై ధర్నాలు చేసి వాళ్ళని చంపాలంటే 1 కోటి మంది ఒకటైతే ఈ న్యాయం ఎందుకు జరుగుతలేదు? ఆ కోట్ల మంది న్యాయం బట్టే వీళ్ళు 4 శిక్ష అయ్యారు. ఈ రాష్ట్రంలో ఎందుకు న్యాయం జరుగుతలేదు? ఆంధ్రాలో ఒక్క చిన్న తప్పు ఎత్తేనే, చిన్న ఒక ఆడపిల్లని ఏమన్నా చేస్తే చంపినా కానీ వెంటనే తీసి పారెత్తురు. ఈ సంవత్సరాల కొద్ది నెలల కొద్ది ఈ కేసులు జరిగాయి. చంపిన వాళ్ళని వెంటనే చంపేస్తే ఆ ఒక్కరోజుగా పోతుంది కేసు. పోలీస్ స్టేషన్లకు పోవుడు, అలా కేసుకు వాదించుడు, మళ్ళీ బెలి మీద వచ్చుడు, ఈ బెలి మీద వచ్చుడు ఉండద్దు, కేసుకు వాదించుడు ఉండద్దు. మనిషి చంపిండా ఒక్కోడు చంపిండు అన్న మాట మాట్లాడకుర్రి. ఇలా 4 ఫుల్లు సపోర్టుతోనే 7 కంచెలు 10 నెలల కంచెలు ఫుల్లు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు నా ఇంటికి వచ్చి చంపిర్రు. నన్ను కోర్టుకు రమ్మంటుర్రు, నేను కోర్టుకోను. వాళ్ళు 4 వచ్చేదాకా నేను కోర్టుకోను. ఇది కోడి పిల్లల కుక్క పిల్లల చచ్చిపోయారు అని మీద మెక్కుంటా పోతుర్రు. గింత చెప్పు గంత చెప్పు గట్ల చెప్పు గిట్ల చెప్పు అంటే నేను ఎందుకు చెప్తా? నేను వాళ్ళ మాటలు విన్నది నేను. వాళ్ళు అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు, ఆనంద్ గాడు, అశోక్ గాడు, చిత్తర్ లచ్చి, హరిగాడు 4 ఒక్కటాయి 6 నెలల కంచెలు 7 కంచెలు సంపురా వేరే పిల్లని చూసినా 20-30 లక్షలు వస్తాయి, కట్నం వస్తాయి, సంపురా అని వాళ్ళ వేధింపులకు ఈడు మారిపోయి కుటుంబం అంతా ఒక్కటై సోమవారం పొద్దుకి 4 నా ఇంటికి వచ్చి బరాబరి ఎంపిర్రు. నేను ఫిక్స్ అయిపోయినా, మీకు జవనతులు ఉన్నారా, మీ సాక్షులు ఉన్నారా, ఈ మాట దయచేసి నన్ను అడగకుర్రి, నన్ను కోర్టుకు విలకుర్రి. వాళ్ళు వచ్చేదాకా నేను కోర్టుకు రాను. ఈ వీడియోలు రాష్ట్రం అంతా పోవాలా, రాష్ట్రం అంతా పట్టించుకోలే. ఎంత పెద్ద మంత్రులు ఉన్నారో, ఎంత పెద్ద డిఎస్పీలు ఉన్నారో, డిఎస్పీ అంటే ఇంకా పెద్దోళ్ళ చిన్నోళ్ళ వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళ లాయర్లు కన్నా రాష్ట్రం అంతా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. కొన్ని రాష్ట్రాలుగా పోయింది. నా బిడ్డ కాదు మీ బిడ్డని వాదిస్తారు. మీ అందరి పాదాల వందనాలు తండ్రి. ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు వేరే ఊళ్ళకు మొత్తం రాష్ట్రం అంతా తాయమయ అవుతుంది. వాళ్ళ కోరిక నా కోరిక ఒకటే. వాళ్ళు వచ్చినాడే మాకు కొద్దిగా మనసంత ఉంటుంది. నా బిడ్డ చచ్చిపోయింది, నేను జీవితాంతకాలం పెడతా, నా బిడ్డది నేను ఆదిమారా. కానీ వీళ్ళు మాత్రం రాష్ట్రం ఏ శిక్ష కోరుకుంటుందో నేను గదే శిక్ష కోరుకుంటున్నా. వాళ్ళ 4 నడి రోడ్డు మీద నరికి చంపాలా. మళ్ళీ పిల్లకు మళ్ళీ చంపుడు నాసుడు బిడ్డల్ని మళ్ళీ ఎవడు చంపకుండా అవుతాడు. ఈ శిక్ష వేస్తేనే, నా బిడ్డ గురించి శిక్ష వేసి వాళ్ళని చంపేస్తేనే ఈ రాష్ట్రం అంతా మారిపోతుంది. ఏ బిడ్డలు కూడా ఎవరు నా వైషమ్యతోనే మొదలు కావాలి ఇప్పుడు వాళ్ళని చంపుడు. దయచేసి రాష్ట్రం అంతా వాళ్ళు చచ్చిపోయేదాకా ఇదే పోరాటం చేద్దాం.
నేను చల్లబడుతున్నా, తల్లి పట్టించుకుంటలేదు, కుటుంబం పట్టించుకుంటలేదు అని అనుకోకుర్రి. నాకు కొద్దిగా ఆరోగ్యం దెబ్బతిన్నది. దెబ్బ తిన్నా కానీ చచ్చేదాకా పోరాటం చేస్తా. ఎందుకు పోరాటం చేస్తా? నా బిడ్డని ఎంత కసిగా నలుగురు పొడిచి చంపిర్రో, మంచం కోలుకి వేసి గుద్ది చంపిర్రో, అదే రకంగా వాళ్ళు యావాలని నేను కోరుకుంటున్నా. అదే రకంగా వాళ్ళు ఎంపాల. రాష్ట్రం అంతా మోగుతుంది. నేను ఇసబెట్ట, నా జీవితంలో ఇసబెట్టే కేసు. నేను పోలీస్ స్టేషన్ల పన్న పోను, నేను కోర్టుకు పోను. వాళ్ళు ఏ న్యాయం చేస్తారో చెయ్యని. వాళ్ళని చంపే శిక్షనే నాకు న్యాయం. ప్రజలు కోరే న్యాయమే వాళ్ళని చంపే శిక్ష. వాళ్ళు చంపితే ఊరు రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటుందట. అసలు మసేసూర్ని జల్దీ చర్య తీసుకొని పోలీస్ స్టేషన్లో బెయిల్ మీద రాకుండానే వాళ్ళని చంపేయాలని కోరుకుంటున్నా.